దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కుప్పకూలింది. ఎయిర్ షోలో భాగంగా విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఫలితంగా మంటలు చెలరేగి ఫైటర్ జెట్ దగ్ధమైంది. తీవ్ర గాయాలతో పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత వాయుసేన విచారణను ఆదేశించింది. 24 ఏళ్ల తేజస్ యుద్ధ విమాన చరిత్రలో ఇది రెండో ప్రమాదం. దుబాయ్ వేదికగా ఈ నెల 17 నుంచి ఎయిర్ షో జరుగుతోంది. ఇందులో భారత్ నుంచి తేజస్ యుద్ధ విమానం పాల్గొంటోంది. ఈ క్రమంలో విన్యాసాలు చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. ఫైటర్ జెట్ కూలగానే విన్యాసాలు జరుగుతున్న దుబాయ్ వరల్డ్ సెంటర్లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నల్లటి పొగ నలుదిక్కులా అలుముకుంది. వెంటనే సైరన్లు మోగాయి. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అప్పటికే ఫైటర్ జెట్ దగ్ధమైంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందారని భారత వాయుసేన తెలిపింది. పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడతామని వెల్లడించింది. అయితే తేజస్లో ఏ వేరియంట్ కుప్పకూలిందో వాయుసేన స్పష్టతనివ్వలేదు. దుబాయ్లో కూలిన యుద్ధ విమానం 2016 నుంచి సర్వీసులో ఉంది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను దేశీయంగా రూపొందించారు. రష్యా తయారీ MiG-21 స్థానంలో వీటిని క్రమంగా ప్రవేశపెట్టేందుకు భారత వాయుసేన ప్రణాళిక సిద్ధం చేసింది. భారత వాయుసేన నావికాదళం కోసం ఈ యుద్ధ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది. 2001లో తొలిసారి తేజస్ యుద్ధ విమానం గగన విహారం చేసింది. అప్పటి నుంచి 2 సందర్భాల్లో మాత్రమే పలు కారణాల వల్ల ఈ ఫైటర్ జెట్ కుప్పకూలింది. గత ఏడాది రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈ యుద్ధ విమానం తొలిసారి కూలిపోయింది. ఆ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. 2016లో భారత వాయుసేనలోకి తేజస్ యుద్ధ విమానం ఆగమనం చేసింది. ఈ తేలికపాటి యుద్ధ విమానం 4000 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలదు. 97 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలుకు ఈ ఏడాది ఆగస్టులో భారత వాయుసేన HALకు ఆర్డర్ ఇచ్చింది. గత నెలలో 2 యుద్ధ విమానాలను వైమానిక దళానికి HAL అందించింది. తేజస్కు యుద్ధ విమానాల ఇంజన్లను అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్ సంస్థ సరఫరా చేస్తోంది.